కంచగచ్చిబౌలి భూముల విధ్వంసంపై అన్ని వర్గాలు మండిపడుతున్నాయి. తాజాగా మాజీ ఐఎఫ్ఎస్, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కాంగ్రెస్ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ ప్రాంతాల విధ్వంసం మంచిది కాదన్నారు. కంచగచ్చిబౌలి భూములను 10,000 కోట్లకు ప్రైవేటు సంస్థలకు తాకట్టు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రేవంత్ సర్కారు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని మాజీ బ్యూరోక్రాట్లు సూచించారు. సర్కారు తీరును తప్పుబట్టిన వారిలో ఢిల్లీ మాజీ గవర్నర్ నజీబ్ జంగ్, పంజాబ్ మాజీ డీజీపీ జూలియో రిబేరియా కూడా ఉన్నారు. నజీబ్ జంగ్ ను యూపీఏ ప్రభుత్వ హయాంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గా అపాయింట్ చేయగా జూలియో రిబేరియా రాజీవ్ గాంధీకి అత్యంత సన్నిహితునిగా పేరుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ అందిస్తారు. సూరజ్ చెప్పండి. కంచగచ్చిబౌలి భూముల విధ్వంసం పైన అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. అన్ని వర్గాలు కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా మాజీ ఐఎఫ్ఎస్, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా కాంగ్రెస్ సర్కార్ తీరును తప్పుపడుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటవీ ప్రాంతాల విధ్వంసం మంచిది కాదని చెప్పేసి కూడా వారు సూచనలు ఇస్తున్నారు. కంచగచ్చిబౌలి భూములను 10,000 కోట్లకు ప్రైవేట్ సంస్థలకు తాకట్టు పెట్టడం పైన కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రేవంత్ సర్కార్ ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి మాజీ బ్యూరోక్రాట్లు చాలా స్పష్టంగా సూచిస్తున్నారు. సర్కార్ తీరును తప్పుపట్టిన వాళ్ళలో ఢిల్లీ మాజీ గవర్నర్ నజీబ్ జంగ్, పంజాబ్ మాజీ డీజీపీ జూలియో రిబేరియో ఉండడం ఇక్కడ గమనార్హం. నజీబ్ జంగ్ యూపీఏ ప్రభుత్వ హయాంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గా అపాయింట్ చేయగా జూలియో రిబేరియోను రాజీవ్ గాంధీకి అత్యంత సన్నిహితంగా పేరున్న విషయం తెలిసింది. థ్యాంక్ యూ సూరజ్.